మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకరి సొత్తు కాదు. ఏ వ్యక్తి అయినా అహంకారపూరిత పరిపాలన చేయడము సమాజానికి మంచిది కాదు. ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. ఎంతోమంది బలిదానాలు, ఎన్నో ఏండ్ల పోరాటం చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కొట్లాడి మా సహచర ఎంపీలతో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది? ఆత్మగౌరవం. సీమాంధ్ర కలిసి ఉన్నప్పుడు అవమానాల పాలైన తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో మా తెలంగాణను పరిపాలించుకుంటాం, మాకు దక్కే నీళ్లు నిధులు నియామకాల విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాడు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న ప్రతి యువకుడు, మహిళా సోదరిమణులు, రైతులు, ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరు అందరి పాత్ర ఉంది దీంట్లో. ఈరోజు మళ్ళీ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే మాలాంటి వాళ్ళందరం తిరిగి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రజాస్వామ్య పాలన కావాలి, ఇక్కడ రాచరిక పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన జరుగుతుంది అంటే మేమందరం కూడా బీజేపీ పార్టీలో మాకు మంచి గౌరవం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వచ్చి అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో. అందరం కలిసి ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి తరుణంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా, అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది. నిర్భయంగా ప్రజల పక్షాన నిలబడే డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా నేను మళ్ళీ మాటిస్తున్నా, మనం కోరుకున్న తెలంగాణ, అవినీతి రహిత తెలంగాణ, పేద ప్రజలకు అండగా ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మనకు కావాలి, అటువంటి పాలకులే మనకు కావాలి. మళ్ళీ మునుపటి ప్రభుత్వంలాగా సీమాంధ్ర పెట్టుబడిదారులు వచ్చి కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ వనరులను దోచుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తామంటే మాత్రం కుదరదు. దానికి వ్యతిరేకము. అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం తప్పితే వెనకడుగు వేసేది లేదు, భయపడేది లేదు, దిగజారి ప్రవర్తించేది లేదు. పదవుల కోసం, ప్రజల కోసం, ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం, ఎంత త్యాగమైనా చేస్తాం, ఎంత పోరాటమైనా చేస్తాం. తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, పేద ప్రజలకు అండగా ఉండాలని ఒక లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్న నాటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళందరికీ నాది ఒక్కటే సమాధానం, మంత్రి పదవి ఇప్పుడు కాదు. నేను టీఆర్ఎస్లోకి పోతానంటే కేసీఆర్ ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవాడు. పదవుల కోసం పాకులాడే వ్యక్తినైతే నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన పదవికి రాజీనామా చేసి అటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ నాకు పదవి కావాలంటే బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిండేవాడిని, ఎమ్మెల్యేగా గెలిచిండేవాడిని. కానీ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనం టీఆర్ఎస్ని ఓడించవచ్చు అంటే ఒక అడుగు వెనకకేసి ప్రజల కోసం అని చెప్పి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి పోరాటం చేస్తున్నా. ఈ పోరాటం, ఈ ప్రజాసేవ పారదర్శకంగా, నిర్భయంగా, తప్పకుండా ప్రజల పక్షాన నా వంతు పనిచేస్తూనే ఉంటాను నేను.